అమెరికా కేంద్ర బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రామాణిక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. తాజాగా 0.25% కోత పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరిన్ని వివరాలను పరిశీలిస్తే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ పాలసీ సమీక్షలో కూడా వడ్డీ రేట్లను 0.5% తగ్గించింది. దీంతో ఫెడ్ రిజర్వ్ రేట్ల శ్రేణి 3.75% నుంచి 4%కి దిగొచ్చింది. స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తదుపరి తగ్గింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే ఈసారి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమీక్ష అసాధారణ పరిస్థితుల్లో జరిగింది. ఖజానా ఖాళీ కావటం, కొత్త నిధుల సమీకరణకు చట్టసభల ఆమోదం లభించకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. దీనివల్ల వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఫెడ్ రిజర్వ్ ఆధారపడే కీలక ఆర్థిక గణాంకాల విడుదల నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. డిసెంబర్లో జరిగే సమీక్షలోనూ ఫెడ్ రేట్లను మరో 0.5% తగ్గించనున్నారని అంచనా వేస్తున్నారు.